ఏపీ అంతటా నూతన ఇసుక పాలసీ అమలవుతుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో తక్కువ ధరలకు ఇసుక అందుబాటులోకి రావడంతో ప్రజలంతా సంతోషిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ త్వరితగతిన ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మీడియాతో అన్నారు. వైసీపీ హయాంలో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్నారని టీడీపీ నాయకులు మునిరత్నం, రాజ్ కుమార్ గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆగిపోయిన నిర్మాణ పనులు ఇక వేగం పుంజుకుంటాయని టీడీపీ నాయకులు అన్నారు. ఉచిత ఇసుకకు సంబంధించి జిల్లా మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేశామని, కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తాం, మోడల్ మున్సిపాలిటీగా కుప్పంను తీర్చిదిద్దేందుకు అర్బన్ డెవలప్మెంట్ అధికారులు పరిశీలిస్తున్నారని ఎమ్మెల్సీ శ్రీకాంత్ పేర్కొన్నారు. ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా గానీ ఒక ప్రయోగాత్మకంగా చేస్తాం. ఈరోజు ప్రభుత్వం చేపట్టే పనులన్నీ కూడా అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన పనులు చేపట్టాలని, ప్రజలకు ఎప్పుడూ శాశ్వతంగా ఉపయోగపడే పనులు చేయాలని చెప్పి కార్యక్రమం చేపట్టాం. కాబట్టి ప్రతి ఒక్క గ్రామానికి కూడా ఒక ప్రణాళిక, అదేవిధంగా ఇందాక మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా కుప్పం పట్టణానికి ఒక సమగ్రమైనటువంటి ఒక అభివృద్ధి ప్రణాళిక తయారు చేసి శాశ్వతంగా ఇది ఒక సుందరమైనటువంటి పట్టణంగా శాశ్వతంగా నిలిచిపోయే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమంలో అందరూ కూడా, మా మిత్రులందరూ కూడా భాగస్వాములై, ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కలిసి ఒక మంచి ప్రణాళిక చేసి వెంటనే దాన్ని అమలు చేసే ప్రోగ్రాం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొక మారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మా ప్రియతమ నాయకులు పేదవాళ్లకు ఈరోజు ఇచ్చినటువంటి ఇసుక వరం అనే దానికి మేము కృతజ్ఞత అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కేవలం ఉచిత ఇసుక తీసుకొచ్చి లోడింగ్, రవాణా ఛార్జెస్ మాత్రమే ఉండేటట్టు ఏర్పాటు చేసి ప్రజలందరికీ అందుబాటులోకి ఇసుకను తీసుకురావటం జరిగింది. 100% నిర్మాణ రంగ పనులు వేగవంతం అవుతాయి, ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది, రాష్ట్రం మళ్ళీ సుభిక్షంగా ఉండటానికి ఇది ఒక మంచి అవకాశం కింద మారుతుందని చెప్పుకునేసి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. సుప్రీంకోర్టు, అలాగే హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వీళ్ళందరి నిబంధనలకు అనుగుణంగా ఈ ఇసుక పాలసీని తీసుకురావడం జరిగింది. అలాగే జిల్లా మానిటరింగ్ కమిటీ ఒకటి పెట్టి కలెక్టర్ గారిని, జేసీ గారిని, ఆర్డీఓ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అంతా ఎంతో నిష్పక్షపాతంగా, ట్రాన్స్పరెంట్ గా జరిగేదానికి కూడా ఈ అన్ని ఏర్పాట్లు కూడా ముఖ్యమంత్రి గారు చేయటం జరిగింది. కాబట్టి ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.